ప్రజల మీద డైలాగులు పెంచినప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ఏమనుకుంటుంది ఈ సమాజం అనేటువంటి విచక్షణతో మాట్లాడాలి. కిరణ్ కుమార్ రెడ్డి తీసేసి నీ పేరు ఎస్మారెడ్డి అని పెట్టుకో, బ్రహ్మాండంగా. ప్రభుత్వం మాట్లాడతామన్నది కదా, మా సమస్య ఏందో చెప్పుకుంటామని చెప్పి. మిమ్మల్ని ఎవరు పిలిచేమని ఉంటారు, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఉంటారు అంటే ఏమన్నట్టు నాకు అర్థం కాదు. ఇదేమన్నా విజ్ఞతతో ఉన్న వ్యవహారమేనా? ఇది ప్రజాస్వామిక వ్యవస్థనేనా? విచ్చమెత్తుకోవడానికి వచ్చారా జూనియర్ డాక్టర్లు? ఎవరు నువ్వు ఇచ్చే బోర్డు 18,000 19,000 స్టైఫండ్కు హైదరాబాద్లో బతుకుంటా సర్వీస్ చేయాలి. వీళ్ళు హైదరాబాద్లో ఇల్లు కిరాయి ఎంత, ఇలా పప్పు ధర ఎంత, నిత్యావసర సరుకుల ధరలు ఏంటి? నేనైతే మంచిగా పందికొక్కలు మంత్రులు 2,15,000 జీతం పెంచుకున్నాను. మీకు ₹1,00,000 2 లక్షలు చేస్తున్నారు కదా మంత్రులు. కిరణ్ కుమార్ రెడ్డి గారు నువ్వు 20,000 తీసుకొని ఉంటావు, హైదరాబాద్ సంసారం బతుకుతావా? 20,000తో ఇల్లు కిరాయం కట్టాలి, అన్నమేం తినాలి, సర్వీస్ ఎట్లా చేయాలి? వీళ్ళు చేసేది ఏంటంటే లిటరల్లీ దే ఆర్ టర్నింగ్ అవుట్ గవర్నమెంట్ సర్వీస్. లక్షలాది మంది రోగులకు సేవలు అందిస్తున్నారు. వాళ్ళు ఉత్తమమైన ప్రజారోగ్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పి కనీస విజ్ఞత కూడా ఉండద్దా ప్రభుత్వానికి? కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుండి ఏడ చూసిన బొమ్మలే ఉన్నాయి, ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలని. ఆయన అంటాడు, ఆయన డైలాగ్ అయింది, నిరాశ నిన్నటి మాట, మంచి కాలం ముందున్నదా. ఇప్పుడు ఈ జూనియర్ డాక్టర్లు అనుభవించేది మంచి 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 కాలం. అయ్యి నీకు నోరు ఎట్లా వచ్చింది ఎస్మా ప్రయోగిస్తానడానికి? ఎట్లా ప్రయోగిస్తావు నాకు అర్థం కాదు. ఇదేమన్నా ప్రజాస్వామ్యమా లేకపోతే బ్రిటిష్ పరిపాలన? ఏంది, ఏమనుకోవాలా? సాగలేదా నీకు శివాట్ల హైకోర్టు పెట్టిన డాక్టర్ చెరుకు సుధాకర్ తీసుకుపోయి పెట్టిన వేస్మాల ఏమైంది? చెంప పెడిలు అనిపించింది హైకోర్టు. 42 రోజులు సకల జనుల సమ్మె జరిగితేనే మేము కేర్ చేయలేదు, మీరేం బిక్తారో పీక్కపోయినాడు. ఇదేనా మాట్లాడి? ఒక మంత్రి మాట్లాడాల్సిన మాట, ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట అనేది? ఇది సివిల్ సొసైటీ, సివిలైజ్డ్ సొసైటీ? ఇదేనా పద్ధతి? విద్యార్థులతోని విద్యార్థులతోని వైద్య సేవలు అందించేటువంటి వైద్యులతో మాట్లాడే పద్ధతేనా ఇది? ఎన్ని రోజులు చేసుకుంటారో చేసుకోకపోతే సమ్మె అంటే అది గవర్నమెంట్ అనే పద్ధతేనా? ధర్మమేనా ఇది? ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం మాట్లాడే పద్ధతేనా ఇది? జూనియర్ డాక్టర్లు కూడా ఒంటరిగా లేరు. మంచి మర్యాదతో కనుక మీరు చేయకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ వ్యాప్తంగా మీ వెంట ఉంటుంది, మళ్ళా అగ్గి మండిస్తాం. ఎస్మా పెడతా వీళ్ళ మీద మాట్లాడినావు కిరణ్ కుమార్ రెడ్డి గారు. నువ్వు చేసే దొంగ పనికి నీ మీద ఏం కేసు పెట్టాలి? తెలియదా? ఎవరో తెలియదు. ఎంసీఐ రూల్స్ ప్రకారం ఇక్కడ వీళ్ళకు రెసిడెన్షియల్ వసతి ఇవ్వాలి, హాస్టల్ కట్టి రెసిడెన్షియల్ వసతి ఇవ్వాలి. ఇస్తున్నావాను? ఇలా ఎంసీఐకి ఏం చెప్తావు? ఎంసీఐకి రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏం చెప్తాను? నీ డిఎంఈ అన్నీ ఉన్నాయి సార్ కల్పిస్తున్నామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర దొంగ అబద్ధాలు చెప్తారు. మరి నీ మీద ఏం కేసు పెట్టాలి? ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, మీ డిఎంఈ మీద ఏం కేసు పెట్టాలి? తప్పుడు నడకలు మంచి కావు, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని వెంటనే కలగజేసుకొని వీళ్ళకు రెసిడెన్షియల్ వసతి కల్పించేటువంటి చర్యలు తీసుకోవాలి, దొంగ రిపోర్ట్లు బంద్ చేయాలి.